ఫోటో పెట్టమన్నాడు. ఎవరి ఫోటో? అదేరా ఇందాక నెంబర్ కి ఫోటో వాట్సాప్ పెట్టావు కదా, దానికే. ఏంటి అది బ్యానర్ కట్టించడాక? ఎంత పని చేశారు నాన్నగారు, ముందే చెప్పాలి కదండి. ఏమైందిరా, ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు? అయినా నా ఫోటో ఎందుకు నాన్నగారు? ఇంటికి పెద్ద దీపం మీదే ఇచ్చేచ్చు కదా, నన్ను ఎందుకు లాగారండి ఇందులోకి? ఆడు ముందు నాదే అడిగాడు రా, నాకు సిగ్గని నీదమ్మన్నాను. అంటే నేను సిగ్గులేనున్నా? ఏటండి నాన్నగారు ఎంత పని చేశారు? మన వంశంలో సిగ్గులేనోడు ఉన్నాడని నా నోటితో చెప్పడానికి నాకే సిగ్గేస్తుంది. అయినా పంపమనే ముందు దేనికి ఏటని చెప్పాలి కదండి. మరి దేనికి ఏటని అడగలేవేటి? మర్యాద అండి, మీ మాటకి ఎదురు ప్రశ్న వేయలేని మర్యాద. అయినా ఎందుకురా అంత కంగారు పడిపోతున్నావు? నీ తోటి పిల్లలకి ఈ బ్యానర్లో ఫోటోలు దగ్గర వేయించుకోవడం సరదానే కదరా? సరదాయే అండి, కానీ నేను పెట్టిన ఫోటో బ్యానర్ మీద వేస్తే అవతలడికి సరదా అయిపోద్దండి. ఒరే మహేష్, ఇందాక మా నాన్న ఫోటో పంపించమని నెంబర్ ఇచ్చినప్పుడు డీపీలో అమ్మాయి ఉంది కదా అని లోకల్ రణ్వీర్ సింగ్ అని క్యాప్షన్ పెట్టేసి ఇందాక నువ్వు రూమ్ లో సిగ్గుపడుతూ తీసిన ఫోటోలన్నీ పెట్టేశాను రా. దాన్ని ఇప్పుడు ఎవడో వాళ్ళ ఊర్లో బ్యానర్ కట్టించి ఫ్రీగా షో వేసేస్తాడట్రా. నాకేటి చెయ్యాలో అర్థం కావట్లేదురా మహేష్. ఏం హ్యాండ్ రా బాబు నీది, ఐసులో పెట్టిన అగ్గంటుకున్నట్టు ఉంటది. నాకే ఎందుకురా ఇలాగ అవుతుంది? ఏళ్ళ నడిచిలాగా నీకేదో దోల నడిచి పట్టించినట్టు ఉందిరా. ఎంతకీ ఏం ఫోటో పెట్టావు? అదేరా మహేష్, ముందున కురుకురే ప్యాకెట్ పెట్టి కవర్ చేసిన ఫోటోరా. సచ్చింది గొర్రె. ఇప్పుడు మా నాన్నేమో ఆ ఊరే వెళ్దాం అంటున్నాడు. పులిమేర దగ్గర గానీ ఆ కటౌట్ మా నాన్న చూసాడు అనుకో, అక్కడ ఊరేసేస్తాడ్రా. సర్లే సర్లే ఊరుకో నేను ఓదార్చి డైలాగులు కూడా అయిపోయి నా దగ్గర. వరదా ఆయన బ్యానర్ కట్టకుండా ఆపరా. మీ నాన్న చెప్పిన దాన్ని బట్టి ఆడు బొక్క కూడా ఆగడరా. నా 6th సెన్స్ బట్టి ఆడు ఈ పాటిగా బ్యానర్ వేసుకుంటాడ్రా. రే ఇంకెంతసేపు రా, రెడీ అవ్వు, త్వరగా వెళ్ళాలి మనం. ఎరా మహేష్, నువ్వు కూడా వస్తావా? సాయంత్రం వచ్చేద్దాం. వద్దు అంకిల్, అక్కడ సిచ్యువేషన్ చూసి తట్టుకుని